ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం గురించి ఇటీవలే వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం. ఆహార సంక్షోభంపై గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ఆకలితో అలమటిస్తున్న వారిలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది. 32 దేశాలలో 36 మిలియన్లకు పైగా 5 ఏళ్లలోపు పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. దీని కారణంగా గాజా స్ట్రిప్, సూడాన్లలో ఆహార భద్రతా పరిస్థితి మరింత దిగజారిందని గుర్తు చేసింది. మొత్తంగా 2023లో పోషకాహార లోపం పరిస్థితి మరింత దిగజారనుందని వెల్లడించింది. దీనికి 2 కారణాలున్నాయని తెలుపగా, వాటిలో మొదటిది దేశాల మధ్య యుద్ధం, రెండవది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెరిగిన స్థానభ్రంశమని చెప్పింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్లో ఈ సమాచారాన్ని వెల్లడించింది. 2016లో ప్రపంచ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య ఇదే అత్యధికమని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టొరేరో అన్నారు. ఈ నివేదిక ప్రకారం దక్షిణ సూడాన్, బుర్కినా ఫోసో, సోమాలియా, మాలీలలో వేలాది మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని రిపోర్ట్ తెలిపింది. గాజాలో 11 లక్షల మంది, దక్షిణ సూడాన్లో 79,000 మంది జూలై నాటికి 5వ దశకు చేరుకోవచ్చని అంచనా వేసింది. దీంతో కరువును ఎదుర్కోవాల్సిన దశ కూడా మొదలవుతుందని చెప్పింది. అలాగే 2016లో నమోదైన సంఖ్యతో పోలిస్తే 4 రెట్లు పెరిగిందని తెలిపింది. తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న వారిలో 80% మంది, అంటే 5,77,000 మంది ఒక్క గాజాలోనే ఉన్నారని ఆర్థికవేత్త చెప్పారు. ఇక్కడ ఆకలి అత్యంత దారుణంగా ఉందన్నారు.